ఫ్రెండ్స్, ఈరోజు నేను తయారు చేయబోయేది చపాతీ అండి. చపాతీ అనగానే ఎంతో ఇష్టంగా తినాలనిపించినా కూడా గంట అరగంటలోనే మనం కాల్చుకున్న తర్వాత గట్టిగా అయిపోతాయండి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాగే మెత్తగా గట్టిగా అవ్వకుండా 24 గంటలు గడిచినా కూడా 3 వేళ్లతో తుంచుకునేలాగా చాలా మెత్తగా ఉండేలా తయారు చేసుకుంటున్నానండి. ఈ కొంచెం చిన్నవి చిన్న టిప్స్ పాటిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇలా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. ఇప్పుడు ఇందులోనే మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇలా 2 చిటికెళ్ళు వంట సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుందామండి. ఒకసారి ఇలా మొత్తం ముందు పిండిని కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా మనం వేసుకున్నవన్నీ కలిపేసుకున్నామండి. ఒకసారి పిండిని మనం ఇలా అనుకుంటే చూడండి, ఇలా రావాలి, ఇలా వస్తుందండి. ఇప్పుడు మనకి చక్కగా చపాతీ మెత్తగా ఉండడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీని ఈ విధంగా కలిపేసుకున్నానండి. చూడండి, ఇలా పొరపాట్లు లేకుండా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ విధంగా చూసుకుని కలుపుకున్నాం కదండి. మనకి చపాతీ పిండిని ఇలా వేళ్ళతో చేస్తే చూసారా ఎంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఉండలు చుట్టేసుకొని దీన్ని చపాతీలు పామేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీల్ని పామేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని చపాతీల్ని కాల్చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 వైపులా కాల్చేసుకున్నామండి. మిగతావి కూడా అన్నీ అలా కాల్చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే, ఎంతో మెత్తగా ఉండే చపాతీలు వేడివేడిగా రెడీ అయిపోయాయండి. అంతేనండి, చపాతీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.